కళలకు జన్మభూమి వంటి తెనాలిలో నిత్య కళా సేవ చేస్తూ క్రమం తప్పక చేసే కార్యక్రమాలలో స్వరలయ్య నిర్వహించే ఉగాది ఉత్సవాలు చిరస్మరణీయమని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. సభకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశ్రాంత సీఈఓ దైవాల సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ రంగాల్లోని వ్యక్తులను గుర్తించి వారిని సముచిత రీతిన గౌరవించడం అభినందనీయమని చెప్పారు. పిరమిడ్ యోగ గురువు డాక్టర్ జాస్తి సుబ్బారావు ప్రసంగిస్తూ ఒకే వ్యక్తి సంవత్సరాల తరబడి సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతిఫలం లేకుండా 540 కార్యక్రమాలు చేయటం గొప్ప విషయమన్నారు. స్వరలయ్య వేదిక సారథి సాయి లక్కరాజు పట్టుదలకు ఈ కృషి నిదర్శనమన్నారు. బ్యాంకింగ్ రంగం నుంచి భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ అంబుడ్స్మన్ శాఖ రీజనల్ మేనేజర్ పి ప్రశాంత్ కుమార్, విద్యారంగం నుంచి డాక్టర్ బండి విజయ్ కుమార్, రవాణా రంగం నుంచి తోట రాఘవరావు ఉగాది పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు స్వాగతం పలుకుగా రావిపాటి ప్రేమ్ కుమార్ వందన సమర్పణ చేశారు. తొలుత సత్యవర్ధన్, నాగమణి శ్రీనివాస్, విష్ణుప్రియల పాటలతో సంగీత విభావరిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావు, దుర్గాప్రసాద్, మల్లేశ్వరరావు, రవిమోహన్, గోపాలకృష్ణ, ఉమామహేశ్వరరావు, డాక్టర్ పురుషోత్తమరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లాక్ అయిపోతాం, జన్మలో ఒక్కొక్కటి తెలియదు ఎలా లాక్ అవుతామో ఎవరితో అవుతామో, అది సార్ చెప్పినట్టుగా లాక్ అయిపోతాం. సో అలా లాక్ అయిపోయాం. తప్పకుండా మీరు ఏం కోరుకున్నారో మా దగ్గర ఏం కోరుకోవట్లేదు. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏదో డేట్ చెప్పేస్తాడు 3 నెలల ముందు అంతే. అలా అని 3 నెలల ముందు చెప్పాను కదా అని దాన్ని వదిలిపెట్టాడు. ప్రతి వారం రిమైండర్ ఇస్తుంటాడు. మళ్ళీ ఎక్కడ దొరుకుతారు? మేమే భయంకరంగా అనుకుంటాం. మేము 90 సంఘాలతో జేఏసీ నడుపుతూ ఉంటాం. మాకు చాలా టఫ్ అనిపిస్తుంది. అలాంటిది ఇష్టం లేనటువంటి దానికి పిలిచినట్టే ఉంటుంది ఈ కార్యక్రమానికి. ఎవరికి టైం ఉంది, ఎవరి గందరగోళం, ఎవరి హడావుడి వాళ్ళకి. ఇటువంటి కార్యక్రమానికి కనీసం ఎంతమంది వస్తున్నారంటే చాలా గొప్ప. తెనాలి 99లో ఫస్ట్ టైం నేను తెనాలిలో ఉద్యోగం రీత్యా వచ్చాను. ఆ రోజున తెనాలి ఎంత బాగా నచ్చిందంటే మళ్ళొకసారి ఇక్కడ పనిచేస్తే బాగుండు అని మనసులో కోరిక. అంటే తెనాలి నాకు రెండో అంటే పుట్టిల్లు లాగా. మా నేటివ్ ప్లేస్ ఎంత నచ్చిందో నాకు తెనాలి అంత నచ్చింది. మనసులో ఆ కోరిక మళ్ళీ నాకు 2019లో 20 ఏళ్ళకి మళ్ళొకసారి అవకాశం వచ్చింది. ఒక 2 ఏళ్ళు మళ్ళీ ఇక్కడ నేను బ్యాంక్లో పనిచేసి అందరితోని కలిసి ఇక్కడ బాంధవ్యాలు ఏర్పడినట్టుగా అయిపోయింది. నాకు ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్, నా రోటరీ క్లబ్ మెంబర్స్, బ్యాంక్లో మిత్రులు అందరూ ఎప్పుడూ టచ్లో ఉంటున్నారు. సో అండ్ మా నాన్నగారి ఇక్కడ గడిపిన క్షణాలు మధురమైనవి. ఈ రహదారి భద్రత మీద భద్రత పెంపొందించాలంటే 3 E's అంటాం. 3 E'లు ఏంటంటే ఫస్ట్ రోడ్ ఇంజనీరింగ్. ఫస్ట్ రోడ్స్ బాగుండాలి. అంటే ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, హైవే డిపార్ట్మెంట్ హైవే, మున్సిపల్ ఇంజనీర్స్ మున్సిపల్ రోడ్స్ ఇవన్నీ జాగ్రత్తగా వేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై. రెండో ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మేము రెండో మీద కాన్సన్ట్రేట్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం 100 యాక్సిడెంట్స్ తగ్గినాయి జిల్లా మొత్తం మీద. అంటే మాతో పాటు మా గుంటూరు జిల్లా ఇన్స్పెక్టర్స్ అందరూ సమిష్టి కృషితో సుమారు 100 తగ్గించాం. కాకపోతే రోజుకు ఒకళ్ళంటే ఏదో ఒక మన పక్కింట్లోనే జరిగిందనుకోండి యాక్సిడెంట్, అసలు మనం ఊహించుకుంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది. డబ్బులు ఇస్తేనే మనుషులు, పదవి ఉంటేనే గౌరవం. ఇలా తయారైంది. మనకు కాదనలేము. ఉన్న సొసైటీ అటువంటిది. అందుకని నన్ను సొసైటీ అంటే పగలటి రాత్రి నైట్ అదే సొసైటీ అంటూ ఉంటాను నేను సరదాగా. అంటే మనుషులు పైన కనపడేది వేరు, లోన వేరు. ఈ ముసుగు నుంచి బయటకు రావాలి, చక్కటి కార్యక్రమాలు పెట్టాలనుకున్నాను. నేను పెట్టినప్పుడు చాలా కష్టపడ్డానండి, నిజం కష్టపడ్డాను. ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించారు. అయినా సరే ఆ వ్యతిరేకించారంటే ఒక మాట చెప్తానండి. ఓ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళారు. ఆ పిచ్చి ఆసుపత్రిలో మోడీ గారే పాపం వెళ్ళారు. ఆయన చూసి పిచ్చి ఆసుపత్రి ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, అందరికీ సూనాలు ఉన్నాయా లేవా, చక్కగా అంత ఉందో లేదా అని అందరిని అడిగారు. మీరు ఎలా ఉందని, మీరు బాగా చూస్తున్నారా, పల్గొని గారు మిమ్మల్ని బాగా చూస్తున్నారా అని అడిగారు. అడిగితే అందరూ ఓకే అన్నారు. ఇంతకీ ఒక ఆయన అడిగారు, మీరు ఎవరు అన్నారు. నేను మోడీని అన్నాడు. మోడీ అంటే అన్నాను, నేను ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అలా చెప్పాకండి, చెప్తే లోపలేసారు అన్నమాట. అంటే వాళ్ళు చెప్తే లోపలేసారు, మోడీ చెప్తే ఎందుకు వేస్తారు విషయం. ముఖ్యంగా మా బొప్పరాజు గారికి అలాగే అడగంగానే ఒప్పుకుని నన్ను ఒక వ్యక్తి అడిగారు,
ఈ వచ్చి సన్మానం అంటే నన్ను డబ్బులు అడిగారండి, మీరు ఎంత ఇవ్వాలి మీకు అన్నారు. నేను మనీ కోసం చేయలేదండి, మెనీ కోసం చేస్తున్నాను అన్నారు. ఎందుకంటే డబ్బు కోసం చేసేటైతే చాలా ఉంటాయండి పనులు. నేను డబ్బులు అవసరమేనండి, లేదని చెప్పను. నేను డబ్బులు లేకుండా ఏది జరగదు. అన్నిటికీ ధనమే కేఈవై, అందరికీ ధనమే కేఈవై. ఆ కీ లేకుండా ఏది జరగదు. కానీ నేను దాన్ని ఆశించలేదు. ఒక సందర్భంలో నేను మొహమ్మడి రాఘవరావు గారిని ఒక పెద్ద సభ పెట్టాం. ఆ సభ ఏదో గుర్తులేదు, కళాక్షేత్రంలో. కనీసం ఆ రెంట్ కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. రాఘవరావుతో తమాషాగా అంటే ఇద్దరు కూడా 3 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. ఎంత అవుతుంది రండి చెప్పండి. అసిస్టెంట్ పంపించేసి ముందు థియేటర్ డబ్బులు కట్టారు. ఆయన ఏం సంబంధం, అప్పుడు ఆ పరిచయం కూడా ఇంత పరిచయం కూడా లేదు. సౌహృదయ గెలవాళ్ళు ఉన్నారంటే తెనాల్లో జీవిస్తేనే పుడితేనే 75 అవుతారండి. తెనాల్లో కల్చరల్ కార్యక్రమం అటెండ్ అవుతాయండి 80,000 అవుతారండి. స్వరలయ వేదిక ఇలాంటి ఫంక్షన్లకు సపోర్ట్ కొడితేయండి 95 అవుతారండి. నిజమండి. మీకు 75, 90 మీ సపోర్ట్లు మీద ఉంటుందండి. కొంత సపోర్ట్ కొట్టలేదు, నాకేం సంబంధం లేదండి. పొద్దున ఏజ్ తగ్గితే నాకేం జవాబుదారు కాదు, ఎవరు ఏజ్ వాళ్ళే గ్యారెంటీ.